మళ్ళీ కొంతమంది వాళ్ళేం చేస్తున్నారు, వారు ప్రత్యేకంగా తిట్టడానికే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కొంతమంది. అరే ఇప్పుడు బాబు నేనేమంటున్నా, ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడాలి, ప్రజలకు ఉపయోగపడేది, లేకపోతే ఇక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, లేకపోతే ప్రజలకు బాసటగా నిలిచేటువంటి ప్రయత్నం చేయాలి. మరి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ప్రత్యేకంగా తిట్టడానికి, తీన్మార్ మల్లన్న ప్రత్యేకంగా ఇంకా ఇదే టార్గెట్గా కొంతమంది మోపైనరు. అరే బాబు, నిజంగా ఒకవేళ తీన్మార్ మల్లన్న కనుక ఇట్లనే ప్రధానంగా ప్రత్యేకంగా మీ మీద టార్గెట్ పెట్టాలనుకుంటే అసలు యాక్చువల్గా ఒకటి కూడా ఉండరు, మీరు తట్టుకోరు ఇటువంటి టార్గెట్ చేస్తే. విషయం ఎందుకంటే పూనీలే అని చెప్పేసి వదిలేసే నేచర్ ఉంటుంది తీన్మార్ మల్లన్నకి. కానీ ప్రత్యేకంగా పనిగట్టుకొని ప్రత్యేకంగా బదనామీ, ఎందుకనంటే ఇక్కడ బీసీ కాన్సెప్ట్ బలంగా తీసుకెళ్తున్నాడు తీన్మార్ మల్లన్న. గత 78 సంవత్సరాల నుంచి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడు. బీసీలకు రాజ్యాధికారం దక్కడం లేదు, అన్యాయం జరుగుతూ ఉంది. ఎవరు కూడా కనీసం గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా కొంతమంది నాయకులు పోరాటం చేసిండ్రు, ఆ పోరాటం ఎంతవరకు వచ్చిందంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్లు, లేకపోతే స్కాలర్షిప్లు, లేకపోతే హాస్టల్ ఫెసిలిటీ, దీనికి సంబంధించి మాత్రం చేసిండ్రు, అంతవరకు వచ్చింది. మరి రాజ్యాధికారం దిశగా ఎవరు కూడా పెద్దగా అడిగేసినట్టుగా కనిపించలేదు. అని తీన్మార్ మల్లన్న ప్రత్యేకంగా దానిపైనే దృష్టి పెట్టి మెజారిటీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మెజారిటీ ప్రజలైనటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజల పక్షాన్ని నిలబడాలి, వాళ్ళకు భరోసాను ఇవ్వాలి, రాజ్యాధికారం దిశగా తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కూడా వచ్చింది ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే కొంతమంది లంగలు కావాలని పనిగొట్టుకొని ప్రధానంగా ఆయన మీద ప్రత్యేకంగా, అసలు యాక్చువల్గా నేను ఇప్పుడు మల్లన్నకు కూడా తెలియదు ఈ విషయం, మాట్లాడొద్దని అనుకున్నాం. అంటే ఇప్పుడు మాట్లాడి వాళ్ళని ఏదో గొప్ప చేయడం అట్లా కరెక్ట్ కాదనే ఉద్దేశం కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తప్పుడే కూకుంటుంటే అసలు ఏనుగు పోతూ ఉంటే రకరకాలుగా పక్కకు మరుగుతూ ఉంటాయి. అరే పోనీట్లో ఎవరి మరుగుడం వాళ్ళు మరుగడలే అని చెప్పేసి అనుకుంటుంటే ఇంకా తీవ్ర స్థాయిలో ఇంకా విరుచుకుపడుకుంటా వాళ్ళు ఏదో చేసినట్టుగా, అరే నాయన మీరు ఏం చేసారు చూపి, సమాజానికి ఏం చేశారు చూపించండి. కొన్ని వందల చిన్నపిల్లలకు, కొన్ని వందల మందికి గుండె ఆపరేషన్లు చేయించిండు. ఎంతోమందికి, చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళకు ప్రాణభిక్ష పెట్టిండు. ఎంతోమంది దేశ విదేశాల్లో చదువుకుంటే వాళ్లకు సహాయ సహకారాలు అందించడం తీన్మార్ మల్లన్న. అరే మీరు ఏం చేసారు చూపిరాబాయి, ఒక్కటి రెండు చూపించండి ఒకసారి. పీకింది లేదు, పిత్తింది లేదు. కానీ ప్రత్యేకంగా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండింగ్ తీసుకొని ప్రత్యేకంగా తీన్మార్ మల్లన్ననే టార్గెట్ పెట్టుకొని ఇటువంటి కథలు పడతా ఉన్నారు. అరే మీరు మారుకుంటే మంచిది.